ఒకప్పుడు రాజ్యాలు రాజులు వారి వారి తరాల వారికి పట్టాభిషేకాలు ఉండేవి. వీటిని ఎంతో వైభవంగా నిర్వహించేవారు. పక్క రాజ్యాల రాజులను పిలిచి వేల మంది సమక్షంలో ఘనంగా ఈ కార్యక్రమాలు జరిగేవి. విందు భోజనాలతో ఏర్పాటు చేసేవారు. పట్టాభిషేకానికి వచ్చే రాజులకు కానుకలు ఇచ్చేవారు. ఇప్పుడు రాజ్యాలు రాజులు పోయినా పట్టాభిషేకాలు మాత్రం ఉన్నాయి. బ్రిటన్లో ఒకవైపు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. మరోవైపు రాజకుటుంబం నుంచి రాజులు రాణులు పట్టాభిషేకాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది వరకు బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ II మరణించడంతో కింగ్ చార్లెస్ III రాజు అయ్యారు. ఆయన పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా చేశారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత 2023 మే నెలలో బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం జరిగింది. కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి ఏకంగా 72 మిలియన్ పౌండ్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఏకంగా 765 కోట్లు ఖర్చు చేశారు. కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి సంబంధించిన ఖర్చుల వివరాలను బ్రిటన్ సర్కార్ తాజాగా ఒక నివేదికను వెల్లడించింది. ఆ నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. గతేడాది మే 6వ తేదీన బ్రిటన్ 40వ రాజుగా కింగ్ చార్లెస్ III బాధ్యతలు తీసుకున్నారు. బ్రిటన్ సంప్రదాయాల ప్రకారం వెస్ట్ మినిస్టర్ అబేలో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం వేడుక జరిగింది. ఈ పట్టాభిషేక కార్యక్రమానికి భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో పాటు ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఈ 72 మిలియన్ పౌండ్లలో కేవలం పట్టాభిషేకం వేడుక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు అంటే 530 కోట్లు ఖర్చు అయినట్లు తాజా నివేదిక ద్వారా తెలిసింది. మరోవైపు పోలీసింగ్ కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు అంటే 230 కోట్లు ఖర్చయినట్లు బ్రిటన్ సాంస్కృతిక శాఖ తెలిపింది. పట్టాభిషేకం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంత పెద్ద మొత్తంలో వృధా చేశారంటూ బ్రిటన్ రాజ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు విమర్శలు చేస్తున్నారు. బ్రిటన్ రాజ కుటుంబీకులు అన్యాయంగా భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారని ఆరోపించారు. గతేడాది బ్రిటన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. అలాంటి సమయంలో రాజు పట్టాభిషేకానికి 100 కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజల కోసం కేటాయిస్తే బావుండేదని చెప్తున్నారు.